గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించారని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చివరిగా అర్జీలు సమర్పించిన బాధితులు తమ సమస్యలను మీడియాకు వివరించారు. నా పేరు ఎల్వి లక్ష్మి సార్. అది రెడ్డిపాలెం రోడ్లో రాజీవ్ గాంధీ నగర్, గుంటూరు జిల్లా, గుంటూరే లోకల్. మేమందరం కూడా చాలామంది ఒకళ్ళంబడి ఒకళ్ళు తెలిసి తెలియకుండా అందరం కొనుక్కున్నాం. ఆ టైంలో మేము 1980లో దగ్గర నుంచి 1920 వరకు మేమందరం కూడా 900 మంది దాకా కొనుక్కున్నాం. అంతమంది కొనడం లేదో తెలియదు. తలా 200 గజాలు అక్కడ ల్యాండ్ కొనుక్కున్నాం. అడవి తెక్కలపాడు అక్కడ కొనుక్కున్నాము. అది 2001లో మేము లేఅవుట్లు అవన్నీ వేయించుకున్నాము. అప్పుడు భూ పర్మిషన్, ఇల్లు బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది మాకు. ఆ తర్వాత మేమందరం ఎంప్లాయీస్ కావటం వల్ల అక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో అప్పుడు డెవలప్మెంట్ కూడా లేదు. అయిన తర్వాత వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము. 2003లో గవర్నమెంట్ ఎస్ఐన్ భూమి పెట్టుకున్నాము. అది కూడా మాకు తెలియదు. 19 దగ్గర నుంచి తిరిగి మేము రికార్డు సంపాదించాం. మీరు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ దానికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ భూమి అంతా 1929 భూమి. ఇది 21 దగ్గర నుంచి కొన్న భూమి. ఆ భూమిలో 221 సర్వే నెంబర్ నుంచి అవన్నీ కూడా చేశారు. అవి చేసిన అసైన్గా పెట్టారు మీకు. అది అసైన్ కాదని మా దగ్గర రికార్డు ఉంది. 1920 దగ్గర నుంచి రికార్డు ఉంది. నిషేధంలో ఏమైనా పెట్టారా? నిషేధంలో పెట్టారు కాబట్టి 22Aలో పెట్టారు. అసలు అసైన్డ్ భూములు మీరు కాదు, అసైనీస్ గవర్నమెంట్ తీసుకున్నామని చెప్పి డిపార్ట్మెంట్లో కట్టుకున్నారు. కొంత ల్యాండ్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారు? మరి ఇది మా ల్యాండ్ అని ఎవరైనా వచ్చారా? లేదు సార్, గవర్నమెంట్ కిందనే ఉంది. ఏదైనా ఎండోమెంట్ కానీ అట్లాంటివి ఏం కాదా? ఏం లేదు, ఎండోమెంట్ కానీ ఏమీ లేదు సార్. అసైన్డ్ కాదని కూడా మేము ప్రూవ్ చేస్తాం. ఎన్ని ఎకరాలు, ఎంతమంది ఉంది? దాదాపుగా 200 ఎకరాలు సార్. 40 ఎకరాస్ వాళ్ళమే మేము పోరాడుతున్నాము. మిగతా వాళ్ళందరూ వాళ్ళు చూసుకుంటున్నారు. మా దాంట్లో మనకు 40 ఎకరాస్లో మేమందరం ఉన్నాం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పోరాడేవాళ్ళు? ఇప్పుడు 300 మంది దాకా ఉన్నాం.